ఆంధ్రప్రదేశ్లో సభలో అసెంబ్లీలో విపక్ష హోదా ఇస్తే మాత్రమే అసెంబ్లీకి వస్తాము, లేదంటే సభని బాయ్కాట్ చేస్తాము అని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ విపక్ష హోదాకి పోరాడుతున్నట్టుగానే మహారాష్ట్రలో కూడా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తమకు విపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని మళ్ళీ పోరాటం మొదలెట్టింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మహారాష్ట్రలో కూడా అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాలే, ఎన్డీఏ పాలనలో అక్కడ కూడా ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి విపక్ష హోదా ఇవ్వకుండా చేస్తుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి విపక్ష హోదా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ససేమిరా అంటుంది. దీని మీద మహారాష్ట్ర శాసనసభలో నిబంధనావళి ప్రకారంగా తమ పార్టీకి విపక్ష హోదా దక్కాలని శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ముంబైలో మాట్లాడు, గతంలో ఆనాడు సభలో ఉన్న మొత్తం స్థానాల్లో 10% కూడా గెలవని పార్టీలకు విపక్ష హోదా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 10% సీట్లుంటే మాత్రమే విపక్ష నేత హోదా వస్తుంది అంటూ చెబుతున్నటువంటి మాట వాస్తవం కాదు. అంతకంటే తక్కువ సీట్లు వచ్చినప్పటికి కూడా విపక్ష హోదా ఇచ్చారు అంటూ సంజయ్ రౌత్ గుర్తు చేస్తున్నారు. అలా చూసినా ఇప్పుడు 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష పార్టీలన్నీ కలిపి తమ కూటమికి 50 చోట్ల గెలిచాయి. ఆ లెక్కన మాకు విపక్ష హోదా దక్కాల్సిందే అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. విధానసభలో శివసేన విపక్ష హోదా ఇవ్వాల్సిందే, విపక్ష హోదా ఏ పార్టీకి ఇవ్వని సందర్భాల్లో సభని నిర్వహించవచ్చు అని రాజ్యాంగంలోని ఏ అధికరణలోనూ ప్రస్తావించలేదు. విపక్ష హోదా ఏ పార్టీకి లేకుండా అసలు సభ నిర్వహణే వీలు పడదు అన్నట్టుగా ఇప్పుడు శివసేన వాదిస్తుంది. చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో విపక్ష హోదా ఇచ్చేటంత వరకు సభకు రావని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కూడా రెస్పాండ్ అవ్వాలని. సభలో అన్ని అధికార పక్షాలే ఉన్నాయి, ఇక విపక్షంలో ఉన్నది మేము ఒక్కరమే కాబట్టి 4 పార్టీల్లో మిగిలినటువంటి ఆ ఒక పార్టీకి సీట్లతో సంబంధం లేకుండా విపక్ష హోదా ఇవ్వాల్సిందే. ఢిల్లీ అసెంబ్లీలో 2015లో 70 స్థానాలకు గాను 3 సీట్లు మాత్రమే దక్కిన బీజేపీకి విపక్ష హోదా ఇచ్చిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ఎందుకు ఇవ్వరు, ఢిల్లీకి ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్కి ఒక రూలా అంటూ వైసీపీ ప్రశ్నిస్తుంది. అయితే అసెంబ్లీ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్కి అసెంబ్లీ తరపున ఇప్పటి వరకు రెస్పాండ్ అయినటువంటి దాఖలాలు లేవు. అదే సమయంలో ఇప్పుడు మహారాష్ట్రలో మొదలైనటువంటి ఈ రగడ, విపక్ష హోదా రగడ, ఇది ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం, చాలా పెద్ద వివాదంగా మారబోతున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో అనేక చోట్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాబోతున్నట్టుగా స్పష్టమవుతోంది. మరి దీనికి ఎక్కడైనా చెక్ పెడతారా, దీనికి ఏమైనా స్పష్టత ఇచ్చేందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటారా, ఏ రీతిలో సాగుతారో చూద్దాం. ఇది